హాయ్ ఫ్రెండ్స్, మీకు తొందరగా లడ్డు అయ్యే ప్లాన్ చెప్తాను. నేను తొందరగా అయ్యేటిది ఒక చిన్న రెసిపీ అనమాట. అది లడ్డూలాగా మీరు బొంబాయి రవ్వ తీసుకోండి, ఒక పావు కేజీ అంతా, అద్దె పావు అంతా చక్కెర తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి అంటే ఆ రవ్వని పాలతో మంచిగా పిసికేసుకొని పక్కకు పెట్టుకోండి. చపాతీ పిండిలాగా పిసుకోవాలి, రవ్వని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత కొంచెం షుగర్ తీసుకోవాలి, అది బాగుంటుంది. షుగర్ తీసుకొని ఆ షుగర్ని మీరు ఏం చేయాలి అంటే మిక్సీలో వేసేయాలి. మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి షుగర్ని. అందులో 2 యాలక్కాయలు వేయండి. దాని తర్వాత మనం పిసికి పెట్టుకున్న చపాతీ పిండి ఉంటుంది కదా, రవ్వది, గోధుమ రవ్వది, అది చపాతీలాగా చేసేసుకోండి. మంచిగా నెయ్యి వేసి పెనం మీద మంచిగా కాల్చేసుకోండి. మంచిగా శుభ్రంగా, కొంచెం మంచిగా ఎర్రగా, కొద్దిగా మాడిపోకుండా చూసుకోవాలి. మంచిగా నెయ్యి వేసి కాల్చేసుకోండి. కాల్చిన తర్వాత మళ్ళీ ఏం చేయండి అంటే అది కొంచెం చించేయండి. కొంచెం చించేసి ముక్కలు చేసేసుకొని ఆ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఫస్ట్ మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పట్టిన చక్కెర ఉంటుంది కదా, అందులో వేసేసి ఒక 4 స్పూన్లు మన నెయ్యి వేడి చేసుకోండి. నెయ్యి వేడి చేసుకున్న తర్వాత ఆ నెయ్యి అందులో వేసేయండి. వేసి కలుపుతూ ఉంటే ఆ వేడికి మనం పట్టిన షుగర్ అంతా కరిగిపోయి మంచిగా పిసుకుంటే లడ్డూలు అవుతాయి. బొంబాయి రవ్వ లడ్డూలు అవుతాయి. మీకు అతి తొందరలో అవుతాయి. తొందరగా తినవచ్చు. టేస్ట్ ఉంటుంది. వారం రోజులు 15 రోజుల దాకా ఉంటుంది. మంచిగా ఫ్రిడ్జ్లో పెడితే 4 రోజులైనా ఉంటుంది. సరేనా? చిన్న చిట్కా మీరు చేసి చూడండి.